నమస్కారం అండి. నేను డాక్టర్ సత్యారావు, న్యూరాలజిస్ట్, ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, సీనియర్ కన్సల్టెంట్, మెడికవర్ హాస్పిటల్, వెంకోజీపాలెం. మీకు ఏదో ఒక టాపిక్ గురించి ఈ మధ్య చెబుతూ ఉన్నాను. ఇవాళ మీకు హెడేక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుచేతనంటే ఇది చాలా కామన్ కండిషను. ఆల్మోస్ట్ హెడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా హెడేక్ వస్తుంది. అది మీకు చెప్పాల్సిన పని లేదు. కానీ ఎంత ఎక్కువ వస్తుంది, ఏ రకం హెడేక్ అన్నది మీకు డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో నా ప్రక్కన మా అసిస్టెంట్ ఉన్నారు. హెడేక్ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. అంటే మీకు కామన్గా వచ్చే డౌట్స్ గురించి ఆవిడ ప్రశ్నిస్తారు. దానికి నేను సమాధానం చెప్తాను. ఈవిడ డాక్టర్ లిఖిత, ఇక్కడ హాస్పిటల్లో నాకు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సో ఆవిడ ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు, నేను మీకు సమాధానాలు చెప్తాను. అవన్నీ కూడా అంటే చాలా రకాలు ఉంటాయి. దానికి సంబంధించింది మీకు విశదీకరిస్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి మీరు వినండి. నమస్కారం సార్. ఈ తలనొప్పి అనేది ఎన్ని రకాలు ఉంటుంది? ఈ తలనొప్పి చాలా రకాలు ఉంటుందండి. కానీ మీకు అర్థమయ్యే విధంగా వీలైనంత తక్కువ చెప్తాను. ఎందుచేతంటే ఒక హెడేక్ గురించి తీసుకున్నట్టయితే చాలా పెద్ద పుస్తకం ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, చాలా సమాచారం ఉంటుంది. అవన్నీ కూడా మీకు పెద్ద అవసరం లేదు. ఈ హెడేక్ తాలూకు ఇంపార్టెన్స్ ఏమిటంటే కామన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో రోజున ఏదో ఒకసారి ఒక హెడేక్ వస్తుంది, తగ్గిపోతుంది. కానీ కంటిన్యూస్ హెడేక్ ఉండడం, అప్పుడప్పుడు హెడేక్ సివియర్గా హెడేక్ ఉండడం, అన్బేరబుల్ హెడేక్ ఉండడం, ఇటువంటి అన్నీ రకరకాలుగా ఉంటాయి. హెడేక్ అన్నది కొంతమంది లైట్గా తీసుకుంటారు, కొంతమంది భయపడిపోతుంటారు. ఎందుకు లైట్గా తీసుకుంటారని చిన్న హెడేక్ అయినప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ సివియర్, అన్బేరబుల్, సడన్ హెడేక్ ఎప్పుడూ కూడా ఇది వెరీ డేంజరస్. దీని గురించి ఎప్పుడూ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా ఎన్ని రకాలు అని చెప్పేసి డాక్టర్ గారు ప్రశ్నించారు. ఈ ఎన్ని రకాలు అన్నవి మీకు చెప్తాను. మెయిన్గా ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్. ఈ ప్రైమరీ హెడేక్స్ అన్నదానికి కారణం ఎగ్జాక్ట్గా లేదు, దొరకదు. సెకండరీ హెడేక్స్ అన్నదానికి దానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఆ కారణాల గురించి చూసుకొని ఆ కారణం ట్రీట్ చేసినేస్తే ఆటోమేటిక్గా హెడేక్ తగ్గిపోతుంది. మీకు ముందు చిన్న విషయం కాబట్టి సెకండరీ హెడేక్స్ గురించి కొన్ని కారణాలు చెప్తాను. సెకండరీ హెడేక్ అంటే వేరే కారణం మూలంగా ఉండి వచ్చేటట్టు హెడేక్. దీనికి కామన్గా ఏమిటంటే ఒకటి ట్యూమర్స్, బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే హెడేక్ వస్తుంది. అలాగే బ్రెయిన్లో స్ట్రోక్ అంటే ఇస్కిమిక్ స్ట్రోక్ కానీ, అంటే బ్లడ్ క్లాట్ వచ్చి రావడం కానీ, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి కానీ ఈ సివియర్ హెడేక్ వచ్చొచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అంటే యాప్సిస్ ఫార్మ్ అవ్వచ్చు లోపల, లేదా మెనింజైటిస్ రావచ్చు, లేదా ఎన్సెఫలైటిస్ రావచ్చు. ఇటువంటిది ఏదన్నా సరే ఉన్నట్టయితే సిస్టిక్ సర్కోసిస్ అంటారు. అది పెద్దది ఏమన్నా ఉన్నట్టయితే మల్టిపుల్ లేషన్స్ ఉన్నా సరే వస్తుంది. మెనింజైటిస్ ఉంటే వస్తుంది. ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ మూలంగా కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. కామన్గా ఏంటంటే ట్రామా, హెడ్ ఇంజరీ వచ్చినప్పుడు దానిలో బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు. బ్రెయిన్ బయట అంటే సబ్జోరల్ హెమటోమా అంటాము, ఎపిడ్యూరల్ హెమటోమా, ఇటువంటివి వచ్చినప్పుడు కూడా సివియర్ హెడేక్ వస్తూ ఉంటుంది. ఇటువంటి సెకండరీ హెడేక్స్ అంటే దేర్ ఈజ్ ఏ కాజ్ ఫర్ ది హెడేక్. అటువంటివి వచ్చినప్పుడు దానికి కారణం ఏమిటి అన్నది తెలుసుకొని దాన్ని తీసేసినట్టయితే హెడేక్ తగ్గిపోతుంది. అది అలా ఉంచండి. ఇప్పుడు మనం ప్రైమరీ హెడేక్స్కి వస్తాం. ప్రైమరీ హెడేక్స్ అంటే కారణం, ఎగ్జాక్ట్ కారణం అయితే తెలియదు దీనికి. ఈ ప్రైమరీ హెడేక్స్ కామన్గా వచ్చేది ప్రైమరీ హెడేక్స్. మనం భయపడేది కూడా దాని గురించి. దీనిలో మొట్టమొదటిది ఏమిటంటే మైగ్రెయిన్ తర్వాత టెన్షన్ టైప్ హెడేక్, ఆ తర్వాత క్లస్టర్ హెడేక్. ఈ మూడు రకాలు కూడా కామన్గా వచ్చేటంటే ప్రైమరీ హెడేక్స్. దేని కారణం అంటే మనకు బాగా తెలియంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మైగ్రెయిన్ అన్నదాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు రకాలు చెప్పాం కదా, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఈ మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి? అది ఎన్ని రకాలు? దాన్ని ఎలా మేనేజ్ చేయగలం మనం? ఇప్పుడు మైగ్రేన్ అన్నది చాలా కామన్గా వస్తుందండి. యూజువల్గా ఫ్రమ్ 20 to 40-50 ఇయర్స్ ఓల్డ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది. దీనిలో చైల్డ్హుడ్ మైగ్రేన్ ఉండొచ్చు, అడల్ట్ ఆన్సెట్ మైగ్రేన్ ఉంటుంది. ఈ మైగ్రేన్లో ఫిమేల్స్లో ఎక్కువ వస్తుంది, మేల్స్ కంటే ఫిమేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఈ మైగ్రేన్ అని అనడానికి ఏంటంటే కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ అని ఉంటుందంటే అది వాళ్ళు ఏంటంటే కొన్ని క్రైటీరియా ఇచ్చారు. ఆ క్రైటీరియా సాటిస్ఫై చేయాలి. చేసినట్టయితే మనం మైగ్రేన్ అని అంటాం. ఈ మైగ్రేన్ అన్నది ఒక పక్క రావచ్చు, రెండు పక్కల రావచ్చు, వెనక్కి రావచ్చు. కానీ కామన్గా ఏంటంటే ఒక పక్క వస్తుంది. అందుకే దీన్ని మైగ్రేన్ పార్షియల్ హెడేక్ అని కూడా అంటుంటారు దీన్ని. ఈ హెడేక్ క్రైటీరియాలో ఏమిటంటే
పల్సటైల్ అంటే దిగ్గుమని పుండు బాధ పెట్టినట్టు బాధపడడం. ఇంచేతంటే మన బ్లడ్ వెసల్స్ పల్సేషన్స్ ఎలా వస్తాయి దాని ప్రకారం హెడేక్ వస్తూ ఉంటుంది. సాధారణంగా ఒక పక్క వస్తుంది, క్లియర్గా మిగతా రెండు పక్కల రావచ్చు, తలంతా కూడా రావచ్చు. అది ఒక క్రైటీరియా. తర్వాత మినిమం ఏంటంటే 4 to 72 hours ఉంటుంది ఇది. అంటే 1 to 3 days వరకు కూడా హెడేక్ రావచ్చునది. ఈ హెడేక్ వచ్చినప్పుడు ఈ పల్సటైల్గా ఉండడం ఒకటి, ఒక పక్క రావడం ఒకటి, తర్వాత ఏంటంటే లైట్కి సౌండ్కి సెన్సిటివ్గా ఉంటుంది. సపోజ్ ఈ హెడేక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారు అనుకోండి, హెడేక్ ఎక్కువైపోతుంది. అలాగే ఈ హెడేక్ వచ్చిన వాళ్ళు ఎండలోకి వెళ్ళినా లైట్లో ఉన్నా హెడేక్ ఎక్కువైపోతుంది. అలాగే సౌండ్ ఉన్నదనుకోండి, సపోజ్ పిల్లల సౌండో లేదా టీవీ సౌండో బయట సౌండ్ ఉందనుకో హెడేక్ ఎక్కువైపోతుంది. సపోజ్ ఒక్కొక్కసారి ఏంటి ఒక సడన్గా స్మెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా హెడేక్ ఎక్కువైపోతుంది. దీన్ని ఏమంటారంటే ఫోనోఫోబియా, ఆస్మోఫోబియా అంటారు. అంటే ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు సివియర్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో హెడేకు ఒకటి ఏంటంటే పల్సటైల్ హెడేకు మినిమం 5 episodes ఉండాలా, 5 times మినిమం రావాలి. అలాగే దీనిలో ఫోనోఫోబియా తర్వాత ఏంటంటే నాసియా, వామిటింగ్ అంటాం. అంటే వికారంగా ఉండడం, వామిటింగ్ అయిపోవడం. సివియర్ హెడేక్ వచ్చినప్పుడు అంటే వికారం వచ్చేస్తుంది, కొంతమంది వామిటింగ్ అయిపోతుంది. ఈ వామిటింగ్ అయినప్పుడు కొంతమందికి రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయ్యి మినిమం 5 episodes వచ్చినట్టయితే వీ కెన్ సే దట్ ఈజ్ మైగ్రేన్. దీంట్లో ఏంటంటే మెయిన్గా 2 రకాలు, మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా. ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియా అన్నీ కూడా మైగ్రేన్ వితౌట్ ఆరా అంటాం. ఈ వితౌట్ ఆరాకి మినిమం 5 episodes అన్నవి ఉండాలి. ఈ క్రైటీరియా అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ కామన్, అందుకే దీన్ని కామన్ మైగ్రేన్ అంటాం. తర్వాత ఇంకొక రకము మైగ్రేన్ అటాక్ ఏమిటంటే మైగ్రేన్ విత్ ఆరా. ఆరా అంటే ఏమిటంటే మన కంటి ముందు కానీ కంటికి సంబంధించిన తేడాలు ఎక్కువగా వస్తుంటాయి. అంటే కంటి ముందు మబ్బులాగా కానీ మెరుపులాగా కానీ విజన్ తగ్గడం కానీ క్లాస్ ఫర్ ఫ్యూ మినిట్స్, 4 to 5 minutes ఉంటుంది, తగ్గిపోతుంది. తర్వాత హెడేక్ ప్రారంభం. కొంతమందికి అంటే స్మెల్ రావచ్చు, కొంతమందికి అంటే సెన్సరీ సిమ్టమ్స్ అంటే ఒక పక్క తిమ్మిరి పట్టడం ఇటువంటివి రావచ్చు. ఇటువంటివి వచ్చి 5 minutes ఉంటే తగ్గిపోతుంది. తగ్గిపోయి తర్వాత హెడేక్ మొదలవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే హెడేక్ సివియర్కి వచ్చి తర్వాత ఇటువంటి సిమ్టమ్స్ వస్తాయి. దీని ఆరా అంటాం. ఈ ఆరా వచ్చి ఈ హెడేక్ వచ్చినట్టే మైగ్రేన్ విత్ ఆరా. దీని క్రైటీరియా ఏమిటంటే మినిమం 2 క్రైటీరియా ఉండాలి. ఈ 2 క్రైటీరియా ఉండి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని క్రైటీరియాలు కూడా సాటిస్ఫై అవ్వాలి. దానిలో యూజువల్గా 5 times అనుకున్నాం, దీనిలో 2 times వస్తే సరిపోతుంది. తర్వాత ఈ క్రైటీరియా అన్నీ కూడా రావాలి. వచ్చినట్టయితే మన మైగ్రేన్ విత్ ఆరా అంటాం. ఈ మైగ్రేన్ విత్ ఆరా వచ్చినప్పుడు కానీ మైగ్రేన్ కామన్ ఇది రేర్గా ఉంటుంది. మైగ్రేన్ విత్ ఆరా అనేది కొద్దిగా రేర్గా ఉంటుంది, అదేమో కామన్గా వస్తుంది. సో ఈ 2 types మైగ్రేన్స్ ఉన్నాయన్నమాట. మిగతా రకాలు ఉన్నాయి, వెరీ రేర్. ఇది కన్ఫ్యూజన్ కోసం కాకుండా మీకు కొన్ని చెప్తాను. ఎందుచేతంటే కొన్ని జాగ్రత్త పడాల్సి వస్తుంది. హెమిప్లిజిక్ మైగ్రేన్ అంటాం. అంటే పెరాలసిస్ లాగా వచ్చి రికవర్ అయిపోతుంది, అది హెమిప్లిజిక్ మైగ్రేన్ అంటాం. ఇంకా మరో రకం ఏంటంటే ఈ వెర్టెబ్రో బేస్డ్ మైగ్రేన్ అంటాం. అది ఒక రకం. దీనిలో అంటే ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు కొంతమందికి ఏమిటంటే నడుస్తున్నప్పుడు తోడడం, కళ్ళు తిరగడం, వాంతి రావడం ఇటువంటివి జరుగుతాయి. ఇది వచ్చి తర్వాత మళ్ళీ హెడేక్ మొదలవుతుంది. ఈ రకాలు కొన్ని రేర్గా ఉంటుంటాయి. అది ఇటువంటి మైగ్రేన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ప్రతిదీ మైగ్రేన్ అనుకోవడానికి లేదు. ఇటువంటి క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే మైగ్రేన్ అనుకుంటారు. కామన్గా అంటే ప్రతి ఒక్కళ్ళు చూసి తలనొప్పి వచ్చి ప్రతి తలనొప్పిని మైగ్రేన్ అనుకుంటారు, పరిగెడతారు. అలా కాదు. పర్టికులర్గా ఏంటంటే ఏదో షాపులో మాత్రం కొనేసేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో ఇది అలా జరగకూడదు. ఏ రకంగా హెడేక్, ఏ రకం హెడేక్ అన్నా తెలుసుకోవాలి. ఎంచేతంటే మీకు ముందే చెప్పాను సెకండరీ హెడేక్స్ అని. ఈ హెడేక్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సివియర్ అన్బేరబుల్, అంటే బోల్ట్ అవుట్ ఆఫ్ బ్లూ అంటాం. అంటే థండర్ బ్లాస్ట్ మెరుపులాగా వస్తుందన్నమాట. అటువంటి హెడేక్ వస్తుందంటే లోపల ఏదో బ్లడ్ వెసల్ చిదిగిపోయింది, దాన్ని అంటే ఎన్యూరిజం హెడేక్ అంటారు. ఇవి కామన్గా వస్తాయి. అందుచేత ఎప్పుడు కూడా హెడేక్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న హెడేక్ వచ్చి అరగంటగా పావు గంటలో పోయిద్దని డిఫరెంట్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హెడేక్ వచ్చినట్టయితే తప్పనిసరిగా మీరు డాక్టర్ని చూడాలి, దానికి సరైన వైద్యం చేయించుకోవాలి. ఇది ఈ మైగ్రేన్ గురించి మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మైగ్రేన్ని మనం ఎలా మేనేజ్ చేయగలం? డ్రగ్ స్టైల్ మేనేజ్మెంటే కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇది రెండో ప్రశ్న కూడా చాలా మంచిదండి. ఇది డ్రగ్ మేనేజ్మెంట్ అయితే ప్రతి ఒక్కరు చెబుతారు. ఏమిటి డ్రగ్ మేనేజ్మెంటు? దీనికంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి మైగ్రేన్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ ఏం చేయాలి, మళ్ళీ మైగ్రేన్ రాకుండా ఏం చేయాలి. ఏం చేతనంటే ఈ మైగ్రేన్ ఎప్పుడో 6 నెలలకి సంవత్సరానికి వచ్చి ఇటువంటి హెడేక్ వచ్చినట్టయితే మనం పరిగెత్తాల్సిన పని లేదు. ఆ పెయిన్ రిలీవర్ వేసుకుంటే తగ్గిపోతుంది, అది డిఫరెంట్. అలాగే కంటిన్యూస్గా ఎవ్రీ 2-3 daysకి వచ్చి కొంతమంది వారానికి రావచ్చు, నెలకు 5-6 సార్లు రావచ్చు. ఇలాగ వచ్చినట్టయితే మాత్రం డ్రగ్ ప్రివెన్షన్
అంటే రాకుండా చూసుకునే వైద్యం చేసేయాలి. ఒకసారి హెడేక్ వచ్చి సివియర్గా వచ్చిందనుకోండి, దాన్ని మేనేజ్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. దేనికి డ్రగ్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఈ హెడేక్ మీకు ఫ్రీక్వెంట్గా వస్తుందనుకోండి, ప్రివెన్షన్ ఎలాగా, ప్రివెంట్ చేయడానికి డ్రగ్స్ ఏమున్నాయి? దీనికి ఏంటంటే కొన్ని రకాల మందులు ఉన్నాయి, అవి తప్పనిసరిగా వాడుకోవాలి. ఏంటి బీటా బ్లాకర్స్ అంటాం. ఈ బీటా బ్లాకర్స్లో ఇంపార్టెంట్ ఏమిటంటే బీటా బ్లాకర్స్లో ప్రోప్రలాల్, ఇది చాలా కామన్గా యూజ్ చేస్తుంటాం. దానిలో లాంగ్ యాక్టింగ్ ఉంటాయి, షార్ట్ యాక్టింగ్ ఉంటాయి, ఇటువంటివి యూజ్ చేస్తాం అనమాట. ప్రాపర్ బీటా బ్లాకర్స్. దెన్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటాం. ఈ కాల్షియం ఛానల్స్ బ్లాకర్స్లో ఈ యూజువల్గా సైబీలియం అనేటటువంటి డ్రగ్ ఉంది, దాన్ని యూజ్ చేస్తుంటాం. కాల్షియం ఛానల్ బ్లాకర్ దాన్ని యూజ్ చేస్తుంటాం. మిగతా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ కూడా దీనికి యూజ్ చేయాలంటే కొన్ని యాంటీ ఎపిలిప్టిక్ డ్రగ్స్, యాంటీ అంటే ఫిట్స్ కోసం యూజ్ చేసే డ్రగ్స్ కూడా మైగ్రేన్ రాకుండా యూజ్ చేస్తుంటాం. ఇవి పర్టికులర్గా ఏంటంటే సోడియం వాల్ప్రోయిక్ యాసిడ్ అంటాం, అది ఇస్తుంటాము ఒక్కోసారి. తర్వాత టోపిరిమేట్ అని ఉంటుంది, ఈ డ్రగ్ కూడా ఇస్తుంటాం. దీనిలో ఎవరికి ఎలా సెలెక్ట్ చేయాలన్నది న్యూరాలజిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, సపోజ్ పేషెంట్ ప్రెగ్నెంట్గా ఉంది, దానికి మందులు ఇవ్వాలి, ఆవిడకి కొన్ని డ్రగ్స్ అవాయిడ్ చేసేయాలి. అలాగే బ్రాంకైల్ ఆస్తమా ఉంటుంది, ఆ పేషెంట్కి మైగ్రేన్ వచ్చింది, ఆ పేషెంట్కి ఏ డ్రగ్ ఇవ్వాలి, ఇదంతా కూడా డాక్టర్ డిస్క్రిమినేషన్ మీద ఉంటుందన్నమాట. తను డిస్క్రిమినేట్ చేసి ఈ పేషెంట్కి ఇది ఇవ్వాలి, బ్రాంకైల్ ఆస్తమా ఉన్నాళ్ళు ప్రాబ్లంలు ఇవ్వకూడదు. సో దానికి ఏంటంటే ఈ సైబీలియం అని డ్రగ్ ఇస్తాం, దాంతో తగ్గుతుంది. తర్వాత ఏమిటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, కొన్ని డ్రగ్స్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, సోడియం వాల్ప్రోయిట్ ఉంది, కామన్గా కొంతమందికి మగవాళ్ళకి బాగా పనిచేస్తుంది, బాగా తగ్గుతుంది. కానీ లేడీస్కి ఇవ్వడానికి కొంచెం వెనకాడాలి. ఏం చేతంటే వీళ్ళకి ఓవరీస్ మీద ప్రభావం ఉంటుంది, పీసీఓడీలు అవి దీంతో వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత తర్వాత ఏమంటే హెయిర్ లాస్ ఇటువంటివి ఉంటాయి. అందుచేత లేడీస్కి ఈ డ్రగ్ ఇవ్వకూడదు. సో డిపెండింగ్ ఆఫ్ ది జెండర్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఆర్ ద అదర్ డిసీజెస్ పేషెంట్కి ఉన్నట్టయితే ఏ డ్రగ్ ఎవరికి ఎలా ఇవ్వాలి అన్నది డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. తరువాత ఏమిటంటే మరొక విషయం, ఇది ఎన్నాళ్ళు వాడాలి అన్నది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే తగ్గింది, 4 రోజులు వాడాము, మానేసాము, తగ్గిపోయిందని మానేస్తారు. అలాగ పనికిరాదు. దానికి మినిమం కోర్సు 6 months. సో 6 months, 1 year అవ్వచ్చు, కొంతమంది లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. యూజువల్గా 6 months తగ్గిపోతుంది. సో ఈ డ్రగ్ ఈ విధంగా వాడినట్టయితే బాగా పనిచేస్తుంది, తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. దీన్ని అంటే మైగ్రేన్ ప్రివెన్షన్ అంటాం. సపోజ్ ఇప్పుడు హెడేక్ వచ్చేసిందండి, హెడేక్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? హెడేక్ వచ్చినప్పుడు అన్బేరబుల్ హెడేక్, వామిటింగ్స్ అయిపోతుంటాయి, భరించలేనంత హెడేక్ వస్తుంది. ఇది మామూలుగా ఎర్లీ స్టేజ్లో అయితే ఈ పెయిన్ రిలీవర్స్, NSAIDs అంటాం. ఈ పెయిన్ రిలీవర్స్ సోడియంగా లాంగ్ యాక్టింగ్ డ్రగ్ నెప్రాక్సిన్ సోడియం అది ఇస్తామండి. దాంతోపాటు ఒక డోమ్స్టాల్ కలిపి ఇచ్చినట్టు వాంతి అవ్వకుండా ఉంటుంది, ఇది వేసుకోవచ్చు. సపోజ్ ఇంకా సివియర్గా వచ్చిందంటే ఇంజెక్టబుల్కి వెళ్ళాలి. ఇంజెక్టబుల్కి వెళ్తే బాగుంటుంది. ఇంజెక్టబుల్ వెళ్తే వెంటనే కంట్రోల్ అవుతుంది. ఇంచేతనే అన్బేరబుల్ హెడేక్, మైగ్రేన్ అని మీకు తెలుస్తుంది. అందుచేత నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇంజెక్టబుల్ ఏం ఇంజెక్షన్ ఇస్తారు? సాధారణంగా అంటే ఎర్గాటమిన్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, ఎర్గాట్ ఇవ్వచ్చు. ఈ ఎర్గాటమిన్ మళ్ళీ కొంతమంది ఫిమేల్స్ ఇవ్వడానికి లేదు, మేల్స్లోనే ఇస్తుంటాము ఎర్గాటమిన్. ఆ ఇంజెక్షన్ బాగానే కంట్రోల్స్ అవుతుంది. రీసెంట్గా అయితే ట్రిప్టాన్స్ అనే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఈ ట్రిప్టాన్ అంటే సుమాట్రిప్టాన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే తప్పకుండా తగ్గుతుంది. సో కొంతమందికి అంటే ప్రోక్లోర్పెరాజిన్ అని చెప్పేసి యాంటీ ఎమిటిక్ డ్రగ్ ఉంటుంది, స్టెమిటిల్ అంటాం, దానిలో కమర్షియల్ నేమ్ ప్రోక్లోర్పెరాజిన్ అనే ప్రేమ. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఒక పెయిన్ రిలీవర్ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే సాధారణంగా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఎర్గాటమిన్ టార్ట్రేట్ అందర్ ఇంజెక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఇచ్చినా సరే ఇది కంట్రోల్కి వస్తుంది. సో ఈ డ్రగ్స్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో సివియర్ హెడేక్ వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినట్టయితే వెంటనే కంట్రోల్ అవుతుంది. ఇది మేనేజ్మెంట్, అంటే ఎక్యూట్ హెడేక్ తాలూకు మేనేజ్మెంట్. దీన్ని ప్రివెన్షన్కి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ప్రివెంటివ్ డ్రగ్స్. సో ఈ ప్రివెంటివ్ డ్రగ్స్లో మీకు ఇంపార్టెంట్ చెప్పాను. ఒకటి ఏంటంటే సైబీలియం ఫ్లోనర్జిన్ అంటాం దాన్ని, అది ఫ్లోనర్జిన్ ఇవ్వచ్చు, లేదా ప్రోపన్లాల్ అన్నది డ్రగ్ ఇవ్వచ్చు, ఇటువంటి ఇవ్వచ్చు. తర్వాత ఇంకో కొన్ని ఉన్నాయి ఏంటంటే ఈ ఎమిట్రిప్టిలిన్ గ్రూప్ కూడా దీనికి హెడేక్కి పనిచేస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ సిమ్టమ్స్. మనం సరైన డ్రగ్ సెలెక్ట్ చేసుకొని ఇస్తాము. ఈ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు, 2 క్యూరేటివ్ ట్రీట్మెంట్, 2 రకాలుగా కూడా మనం అటెండ్ అవ్వచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్లో మనం హెడ్ఏక్ని చూస్తూ ఉంటాం. అటువంటి హెడ్ఏక్ని ఏమంటారు? దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు మీకు చెప్పాను, ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రాబ్లం ఏంటంటే కొన్ని డ్రగ్స్ ఇవ్వకూడదు. పర్టికులర్గా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ వీళ్ళకి పనికిరావు.
సో మిగతా డ్రగ్స్ మనం ఈ సైబీలియం కావచ్చును ప్రోపన్లాలు ఇచ్చి మేనేజ్ చేయవచ్చు. తర్వాత ఎర్గాటమిన్ అన్నది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వకూడదు, ఇంచేత అబార్ట్ అయిపోతుంది, అది ఇవ్వకూడదు. సో మిగతా ఇంజెక్షన్స్ మన సొమాట్రిప్టాన్ కానీ నార్మల్ ఈ ప్రోక్లోర్పెరాజ్ ఇటువంటి ఇచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమందికి పీరియడ్స్లోనే హెడేక్ వస్తుంటుంది డ్యూరింగ్ పీరియడ్స్ ఫిమేల్స్లో. దాన్ని ఏంటంటే కెటమీనియల్ హెడేక్ అంటాం దీనికి పర్టికులర్గా ఒకటి ఫ్రీక్వెంట్గా ప్రతిసారి వచ్చేస్తుందంటే డ్రగ్స్ మనం యాజ్ యూజువల్ రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవచ్చు. అకేషనల్గా వచ్చినట్టయితే దీనికి ఏంటంటే కొన్ని డ్రగ్స్ మాత్రం ఉపయోగిస్తాం. దానికి డయామాక్స్ అని ఉంటుంది, దానికి పీరియడ్స్కి 2 రోజులు 3 రోజుల ముందు 2-3 రోజుల తర్వాత ఈ వారం 10 రోజులు వాడినట్టయితే సరిపోతుంది ఇది. సో ఇది కెటమీనియల్ హెడేక్ ట్రీట్మెంటు. ప్రెగ్నాన్సీలోని ట్రీట్మెంట్ ఈ విధంగా మైగ్రేన్కి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దే ఆర్ వెల్ అండర్ కంట్రోల్. కొంతమంది అనుకుంటే మైగ్రేన్ పోయినకి తగ్గదు అని అనుకుంటారు, లేదు, డెఫినెట్ ట్రీట్మెంట్ ఉందండి, బాగా రెస్పాండ్ అవుతారు, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. టెన్షన్ టైప్ హెడ్ఏక్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రైట్. ఇది ఈ టెన్షన్ టైప్ హెడేక్ గురించి చాలా కామన్గా ఉంటుందండి. అది ఫిమేల్స్లో చాలా ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా ఏంటంటే కొన్ని క్రైటీరియా, ఇంటర్నేషనల్ హెడేక్స్ వరకు కొన్ని క్రైటీరియా ఇచ్చారు. దీనిలో అంటే అట్లీస్ట్ 10 ఎపిసోడ్స్ ఉండాలి. 10 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 50 minutes to hours ఆర్ డేస్ ఉంటుందన్నమాట. ఇది కొన్ని నెలలు ఉంటుంది, నెలలో కొన్నాళ్ళు వస్తుంది, దీని సంవత్సరాలు ఉంటుంది, నెలల తరబడి ఉంటుంది. ఇది డ్యూరేషన్ తీసుకుంటే 10 times మినిమం 10 ఎపిసోడ్స్ ఉండాలి. ఈ హెడేక్ ఈ విధంగా ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ హెడేక్ ఎలాగంటే తలలో ఎప్పుడు 2 పక్కల ఉంటుంది. ఒక పక్క దీని మైగ్రేన్లో 2 పక్కల, ఒక పక్క రాదు, ఇది 2 పక్కల ఉంటుంది. అది పల్సటైల్గా ఉంటుంది, ఇది పల్సటైల్గా ఉండదు. ఇదేంటంటే ఏదో వెయిట్ పెట్టేసి బరువుగా పెట్టి కట్టేసినట్టు ఉంటుంది అనమాట. టైట్నింగ్లా ఉంటుంది. తర్వాత ఏంటంటే నాసియా, వామిటింగ్. దాని నాసియా అన్నదంటే వికారం ఉండొచ్చు కానీ వామిటింగ్ అవ్వదు. యూజువల్గా వామిటింగ్ వచ్చిందంటే ఇట్స్ డిఫరెంట్. సో ఈ టెన్షన్ టైప్ హెడేక్లో వామిటింగ్ ఉండదు, నాసియా ఉండొచ్చు, ఇంతవరకు ఉంటుంది. ఈ ఫోనోఫోబియా అని చెప్పానంటే లైట్లోకి వెళ్తే ఎక్కువైపోవడము, లేదంటే సౌండ్కి ఎక్కువైపోయి, ఇటువంటివి మాత్రం దీనిలో ఉండవు ఈ టెన్షన్ టైప్ హెడేక్లో. సో ఇంపార్టెంట్ థింగ్ అంటే దీనిలో టెన్షన్ టైప్ హెడేక్లో ఈ క్రైటీరియా ఆఖరిని చెప్పిన ఏమి ఉండవు. బైలేటరల్గా ఉంటుంది, ఏదో బరువు పెట్టేసి నొక్కేసినట్టు ఉంటుంది. కామన్గా అంటే ఎక్కువ టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆలోచిస్తుంటారు, నిద్ర సరిగ్గా ఉండదు. ఇటువంటి క్రైటీరియా ఉన్నట్టయితే దీన్ని టెన్షన్ టైప్ హెడేక్ అని అంటాం. దీన్ని క్రానిక్ టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. తర్వాత ఎపిసోడిక్ టెన్షన్ టైప్ హెడేక్ 2 రకాలు ఉన్నాయి. ఎపిసోడిక్ టెన్షన్ టైప్ హెడేక్ కొన్నాళ్ళు వస్తుంది, గ్యాప్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంటుంది. అదే క్రానిక్ టెన్షన్ కంటిన్యూస్గా అలా ఉంటుందన్నమాట. ఈ 2 రకాల హెడేక్ ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తాం. టెన్షన్ టైప్ హెడేక్కి మనం ఇచ్చే మెడికేషన్స్ ఏంటి డాక్టర్ గారు? ఈ టెన్షన్ టైప్ హెడేక్ బికాజ్ ఇట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్, టెన్షన్ ఇండ్యూస్డ్, స్లీప్లెస్నెస్ ఉన్నాయి, ఇటువంటి వాటితో టెన్షన్ టైప్ హెడేక్ వస్తుంది. కాబట్టి అది రిలీవ్ చేయాలి మనం మెయిన్. ఈ రిలీవ్ చేయడం ఎలాగంటే యూజువల్గా యాంటీ డిప్రెసెంట్స్ వాడతాం. యాంటీ డిప్రెసెంట్స్ వాడినట్టయితే హెడేక్ బాగా కంట్రోల్ అవుతుంది. బట్ ఏమిటంటే షార్ట్ టైం పెట్టుకోవాలి మనం. యూజువల్ ఈ డ్రగ్స్ ఇచ్చినప్పుడు కొంతమంది అలవాటు పడిపోయి లాంగ్ టైం యూజ్ చేస్తూ ఉంటుంటారు. దీనిలో మెయిన్ డ్రగ్స్ ఏంటంటే ఎమిట్రిప్టిలిన్ గ్రూపు, తర్వాత ఈ ఫ్లాక్సెటిన్, ఇటువంటి డ్రగ్స్ బాగా వర్క్ చేస్తుంటాయి దీనికి, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్. ఆ డోస్ మాత్రం లో డోస్ నుంచి నెమ్మదిగా పెంచుకొని వెళ్ళాలి. ఇలా వెళ్ళినట్టయితే ఈ హెడేక్ పనిచేస్తుంది. అండ్ పర్టికులర్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇన్ దిస్ హెడేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి యోగా, తర్వాత లెస్ టెన్షన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ఇటువంటివి చేసినట్టయితే ఈ టెన్షన్ హెడేక్ బాగా కంట్రోల్కి వస్తుందండి. అది చూసుకోవాలి. అది చేసినట్టయితే టెన్షన్ హెడేక్ బాగా కంట్రోల్. బట్ ఇట్స్ అ లాంగ్ టైం ట్రీట్మెంట్, వెంటనే తగ్గిపోయేది కాదు, వాడాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి, టెన్షన్ తగ్గించుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. క్లస్టర్ హెడేక్ అంటే ఏంటి, దాని తాలూకు మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. క్లస్టర్ హెడేక్ అని చాలా రేర్ అండి, ఇట్స్ నాట్ దట్ కామన్. 10 to 15% అన్ని హెడేక్ల వంతు కంపేర్ చేసుకుంటే 10 to 15% క్లస్టర్ హెడేక్ ఉంటుంది. ఇది కామన్గా మేల్స్లో ఎక్కువ వస్తుంది. ఇదేమిటంటే షార్ట్ లాస్టింగ్, చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. సివియర్ అన్బేరబుల్ లోకలైజ్డ్ హెడేక్, ఆర్బిట్ చుట్టూ ఉంటుంది, కంటి చుట్టూ ఉన్నటువంటి హెడేక్. ఇది కంటి చుట్టూ, కంటిలోనే వస్తుంది.
బోరింగ్ ఏదో కత్తితో పొడి చేసినట్టుగా ఉంటుంది, అన్బేరబుల్గా ఉంటుంది, రెడ్నెస్ ఆఫ్ ద ఐ వస్తుంది, కన్నంట నీరు వచ్చేస్తుంది. షార్ట్ టైమే ఉంటుంది, 10 to 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్, అంతకు మించి ఉండదు, రిపీటెడ్గా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక 3 to 4 అవర్స్ ఉంటుంది, అది అన్బేరబుల్, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది వాళ్ళని. దేర్ ఆర్ కేసెస్ ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్ వచ్చేటంత హెడేక్ వస్తుందన్నమాట, అంత సివియర్గా వస్తుంది ఈ క్లస్టర్ హెడేక్ అన్నది. ఇది సాధారణంగా నైట్ టైం వస్తుంటుంది, గంట కొట్టినాక ఒక పర్టికులర్ టైం తీసుకుంటుంది అనమాట. ఆ పర్టికులర్ టైంలోనే వస్తుంటుంది, అది వచ్చి కొన్ని నిమిషాలు ఉంటుంది, తగ్గిపోతుంటుంది, ఇది నిద్రలోంచి లేపేస్తుంది, అంత సివియర్గా ఉంటుంది. సో దీన్ని క్లస్టర్ హెడేక్ అంటాం. ఈ క్లస్టర్ హెడేక్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కంగారు పడక్కర్లేదు, అది స్ట్రెస్ తీసుకుంటే వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ హెడేక్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అన్నది మనం ఒకటి ఆలోచించాలి. దీని ట్రీట్మెంట్ ఏంటో చెప్పగలరా? ఇది క్లస్టర్ హెడేక్ అంటే కొంచెం డిఫికల్ట్ టు ట్రీట్. ఇది ఈ క్లస్టర్ హెడేక్ గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. డయాగ్నోసిస్ కొంచెం డిఫికల్ట్, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు. ఆ న్యూరాలజిస్ట్ గారు ఈ క్లస్టర్ హెడేక్ అని ఐడెంటిఫై చేసి మీకు చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నట్టయితే దాని ట్రీట్మెంట్ పెడతారు. దీనికి ట్రీట్మెంట్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఎక్కువ డ్రగ్స్ మనకు లేవు. మెయిన్ థింగ్ అంటే సివియర్ అన్బేరబుల్ ఫ్రీక్వెంట్ అంటే ఆక్సిజన్ ఇన్హలేషన్, ఆక్సిజన్ తీసుకున్నట్టయితే సాధారణంగా తగ్గుతుంది అది. తర్వాత ఏంటంటే వెరపిమిల్ అంటాం, ఈ వెరపిమిల్ అనే డ్రగ్ కాల్షియం ఛానల్ బ్లాకర్ అంటే దీంతో కూడా తగ్గుతుంది. వీటితో బాగా తగ్గుతుంది. కొంతమందికి అంటే సుమాట్రిప్టాన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా తగ్గుతుంది. వెరీ ఫ్యూ డ్రగ్స్ ఉన్నాయి దీనికి. మెయిన్ అంత సివియర్ అన్బేరబుల్ అయితే ఆక్సిజన్ అంటే ఫుల్ ఆక్సిజన్ ఏంటంటే ఎక్కువ ఓ 5 లీటర్స్ 10 లీటర్స్ ఆక్సిజన్ తీసుకున్నట్టయితే ఫర్ సమ్ టైం 10 to 15 తీసుకుంటే ఆ హెడేక్ అయితే తగ్గిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మాటికి ఫ్రీక్వెంట్గా వస్తున్నట్టయితే దానికి వెరప్మిల్ టాబ్లెట్స్ తీసుకున్నట్టయితే ఈ హెడేక్ అయితే కంట్రోల్ వస్తుంది. ఇది చాలా రేరు, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే రెస్పాన్స్ అయితే బాగానే వస్తుందండి. ప్రివెన్షన్ కోసం చెప్పగలరా? దీనికి ప్రివెన్షన్ ఇది మిగతా వాటిలో అంటే మైగ్రేన్కి అయితే ప్రివెన్షన్ ఉంది మనకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా. అలాగే టెన్షన్ టైప్ హెడేక్ అయితే ప్రివెన్షన్ అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అలాగే దీనిలో కూడా మైగ్రేన్లో కూడా ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇది ఎలాగంటే అవాయిడ్ స్లీప్లెస్ నైట్స్, కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మైగ్రేన్కి ఎప్పుడు. చీజ్ ఒకటి, చాక్లెట్స్ ఒకటి, కోలా డ్రింక్స్. కొంతమందికి కాఫీ ఎక్కువ తాగితే కొంతమంది తగ్గుతుంది, కొంతమందికి ఎక్కువైపోతుంది. సో అది చూసుకోవాలి, అది చూసుకొని పర్టికులర్ ఇది మనం అవాయిడ్ చేసినట్టయితే మైగ్రేన్ లైఫ్ స్టైల్ అది మార్చుకోవచ్చు. అదే టెన్షన్ టైప్ హెడేక్ అంటే స్లీప్లెస్నెస్ కామన్గా ఉంటుంది. సో ట్రై టు స్లీప్, అది స్లీప్ మోడిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే స్ట్రెస్ తగ్గించుకొని యోగా చేసుకున్నట్టయితే ఇదైతే కొంతవరకు మేనేజబుల్, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్లస్టర్ హెడేక్ అంటే టైం ప్రకారం నిద్రపోవడం, జాగ్రత్తగా ఉండడం అది చూస్తుంది. స్ట్రెస్ తగ్గించుకున్నట్టయితే ఈ క్లస్టర్ హెడేక్ కూడా తగ్గుతుంది. సో ఇవి జాగ్రత్తగా పాటించినట్టయితే హెడేక్ మన జాగ్రత్త చూసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటే మర్చిపోయింది. ఎందుచేతనంటే ప్రతి హెడేక్ మైగ్రేన్ కాదు, ప్రతి హెడేక్ టెన్షన్ టైప్ హెడేక్ కాదు. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సివియర్ అన్బేరబుల్ హెడేక్ ఆల్వేజ్ ఈజ్ డేంజరస్. ఎందుచేతనంటే ఇట్ మే బీ నేను చెప్పినట్టుగా ఎంజైనా రప్చర్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఒకసారి ట్యూమర్ అవ్వచ్చు, ఒకసారి సివియర్ యాక్సలరేట్ హైపర్ టెన్షన్ అయ్యవచ్చు, ఎప్పుడో దెబ్బ తగిలి లోపల బ్రెయిన్ హెమరేజ్ వచ్చి సబ్జోరల్ హెమరేజ్ ఉంటాం, అటువంటివి రావచ్చు. సో అందుచేతనంటే హెడేక్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. డాక్టర్ని సంప్రదించాలి, వెంటనే దానికి తగినటువంటి ఈ సలహా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినట్టు గైడ్లైన్స్ అన్నీ కూడా మీరు గూగుల్లో చదివేసుకోవచ్చు, దాని ప్రకారం వైద్యం చేసుకోవచ్చు. కానీ పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వీడికి వేరే ప్రాబ్లం లేదు, ఈ హెడేక్ ఒకటే ఉంది, ఈ హెడేక్ ఇడియోపాథిక్ హెడేక్ ఆర్ ప్రైమరీ హెడేక్ అని డిసైడ్ చేసి ఇదే అని చెప్తే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఏదో గూగుల్లో సెర్చ్ చేసుకొని హెడేక్ అన్నారు, ఇది మైగ్రేన్ హెడేక్ అని తీసుకుంటే అంటే కుదరదు. మైగ్రేన్ హెడేక్లా ఉండి చాలా కారణాలు ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ లోపల బ్రెయిన్లో తేడా ఉండి వచ్చినట్టయితే ఇబ్బంది పడిపోతాం. అంచేత నువ్వు పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి, ఏమీ లేదని రూల్ అవుట్ చేసుకోవాలి, అప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఇదంతా విన్నారు కదా, ఇవిని జాగ్రత్తగా హెడేక్ వచ్చినప్పుడు మీకు మీరు వైద్యం చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించి వైద్యం చేసుకొని మీరు బాగు చేసుకుంటారని
ఆశిస్తున్నాను. సెలవు.